guys, welcome back to my channel. I'm Pooja. For the first time నా వీడియోస్ కనుక ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో కమింగ్ టు ది వీడియో తమ్నేల్ చూస్తుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. నేనైతే జాన్ ఫస్ట్ వీక్లో ఎగ్జాక్ట్లీ ఫస్ట్ వీకే అనుకుంటా నేను అప్పుడు భగవద్గీత బుక్ తీసుకున్నాను అని చెప్పేసి వీడియో పెట్టాను కదా. సో తీసుకున్నాను ఎక్కడ తీసుకున్నాను అని చెప్పేసి మీకైతే చెప్పాలనుకుంటున్నాను. మనకు చాలా స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. బట్ చాలామందికి ఎలా తీసుకోవాలనేది కూడా తెలీదు, ఎక్కడ దొరుకుతుంది అనేది క్లారిటీ కూడా ఉండదు. నేనైతే ఫ్రీగా తీసుకున్నాను కాబట్టి ఇలా నేను తీసుకున్నట్టు కూడా నాలాగా కూడా చాలామందికి చదవడం ఇష్టం ఉన్న వాళ్ళకు యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాను. నేనైతే ఫ్రీగా తీసుకున్నాను, ₹1 కూడా దాని మీద అయితే స్పెండ్ చేయలేదు. ఇంకా ఎక్కడ తీసుకున్నాను ఎలా తీసుకున్నాను అని చెప్పేసి వీడియోలో అయితే అంత క్లారిటీగా చెప్తాను. స్క్రీన్ షేర్ అయితే చేశాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను భగవద్గీత బుక్ అయితే yadharthagita.com అనే వెబ్సైట్లో తీసుకున్నాను. సేమ్ నేను కూడా ఇలాగే రీల్స్ స్క్రోల్ చేస్తుంటే ఒకరోజు నాకు దీని గురించి వచ్చింది. ఎగ్జాక్ట్లీ నేను లాస్ట్ ఇయర్ 2025లో సెప్టెంబర్ మంత్లో నాకు ఆ రీల్ కనిపించింది. అంటే ఆ షార్ట్ చూసాను నేను. ఇలా వాళ్ళు చెప్పారనమాట, అంటే వాళ్ళు yadharthagita.comలో ఇలా ఫ్రీగా బుక్ తీసుకున్నారని చెప్పేసి. నాకు కూడా ఎప్పటి నుంచో ఉండింది ఇలా భగవద్గీత బుక్ చదవాలని. సో అందుకోసం అని చెప్పేసి నేను కూడా అప్పుడే ట్రై చేశాను, చాలా ట్రై చేసిన. బట్ నాకు అసలు ఒక్క బుక్ కూడా దొరకలే, అప్పటికి అవుట్ ఆఫ్ స్టాక్ ఉండింది. సో ఇంకా ట్రై చేస్తే అవ్వదేమో అని చెప్పేసి ఆల్మోస్ట్ నేను ఒక 3-4 మంత్స్ అలా ట్రై చేసి వదిలేసాను, ఇంకా అవ్వదులే అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ నేను ఎప్పుడైతే విజన్ బోర్డ్ చేసుకున్నానో, నేనెంత మేనిఫెస్ట్ చేశానో, మేనిఫెస్టేషన్ రియల్లీ వర్క్స్ అని నాకు అప్పుడు అనిపించింది. నేను షార్ట్లో కూడా నేను చెప్పాను కదా, మేనిఫెస్టేషన్ రియల్లీ వర్క్స్ అని చెప్పేసి. నేను విజన్ బోర్డ్ చేసుకున్న ఒక 2-3 డేస్కి నాకు ర్యాండమ్గా అలా గుర్తొచ్చింది, అంటే భగవద్గీత గురించి. సో అందుకు వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాను అనమాట. సో నాకు అప్పుడు కనిపించింది, స్టాక్ అయితే చాలా ఉండింది. సో ఇంకా ఫాస్ట్గా నేనైతే ఆర్డర్ చేసుకున్నాను. దానికి కూడా ఆల్మోస్ట్ 10-15 డేస్ పడుతుంది అని చెప్పారు. బట్ నాకు మాత్రం ఆల్మోస్ట్ 5 డేస్లో వచ్చేసింది. ముంబైలో ఉంటుంది వీళ్ళది yadharthagita.com, అంటే వాళ్ళది ఆశ్రమం అనుకుంటాం, నాకు తెలీదు ఎగ్జాక్ట్లీ. సో నేను అందులోనే ఆర్డర్ చేసుకున్నాను. మనకైతే ఫ్రీగా వస్తుంది, ₹1 కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. డెలివరీ ఛార్జెస్ కానీ ఎట్లాంటి మనీ అసలు స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. పోస్ట్ ఆఫీస్ త్రూ మనకు ఇదైతే పంపిస్తారనమాట. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడైతే నేను ఈ బుక్ ఆర్డర్ చేశాను. ఇంకా నేను ఈ బుక్ తీసుకున్న తర్వాత నుంచి కూడా నాకైతే చాలా గుడ్ థింగ్స్ కానీ నేను అనుకున్నవన్నీ కూడా పాజిటివ్గా ఉండింది. మొత్తం నేను అనుకున్నవన్నీ కూడా జరుగుతున్నాయని ఒక హోప్ అయితే వచ్చింది. కొన్ని జరిగాయి కూడా. సో అవేంటివో అనేది లాస్ట్ ఎండింగ్లో అయితే చెప్తాను. ఫస్ట్ అయితే ఈ బుక్ ఎలా తీసుకున్నానో క్లారిటీగా అయితే చెప్పేశాను. ఎగ్జాక్ట్లీ నేనైతే స్క్రీన్ షేర్ చేశాను, అప్పుడు మీకు ఒక క్లారిటీ ఉంటుంది. మనం గూగుల్లోకి వెళ్ళి yadharthagita.com అని కొడితే మనకు వెబ్సైట్ అయితే వస్తుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఆర్డర్ ఏ ఫ్రీ బుక్ అని వస్తుంది. ఇంకా ఆర్డర్ ఏ ఫ్రీ బుక్ని క్లిక్ చేసిన తర్వాత మనకు లొకేషన్ ఏంటిదని అడుగుతుంది. అప్పుడు ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఏది అని అడుగుతుంది. మనం ఇండియా అని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత అందులోనే కింద మనకు అది ఇండియాని క్లిక్ చేసిన తర్వాత మనకు డీటెయిల్స్ అంతా ఫిల్ చేయమని అడుగుతుంది. ఎగ్జాక్ట్లీ మన లొకేషన్ పెట్టిన తర్వాత బుక్ అయితే ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. ఒక 2 డేస్ తర్వాత మనకైతే మెసేజ్ వస్తుంది అనమాట, మన బుక్ అనేది ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిందని చెప్పేసి. సో నేను 5th ఆర్డర్ చేస్తే నాకు ఆల్మోస్ట్ 7కి ఆ మెసేజ్ వచ్చింది, అంటే నేను ఆర్డర్ చేసుకున్నది కన్ఫర్మ్ అయిందని చెప్పేసి. లైక్ 10th 11th అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్లీ డేట్ గుర్తులేదు. నాకు ఆ రోజు అయితే నా బుక్ డెలివర్ అయ్యింది. సేమ్ ఇంతే ఈజీగా నేనైతే ఆర్డర్ చేసుకున్నాను. ఆర్డర్ చేసుకోవడానికి కూడా పెద్ద ప్రాసెస్ ఏం లేదు, ఈజీగా చేసేసుకోవచ్చు. అంటే బయట అయితే చాలా లావుగా ఉంటుంది బుక్, బట్ ఇదైతే చాలా సన్నం ఉంది కదా, ఉంటుందా లేదా అనేది నాకు కూడా తెలీదు. బట్ ఫస్ట్ అయితే మనం ఏదైనా సరే స్టార్ట్ చేయాలి. అది ఫ్రీగా తీసుకున్న బుక్ అయినా సరే, మనీ స్పెండ్ చేసిన బుక్ అయినా సరే, ఫస్ట్ అయితే ఏదో ఒకటి స్టార్ట్ చేయాలని చెప్పేసి నేనైతే తీసుకున్నాను. ఇది చదివిన తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా చదవాలనుకుంటే అది కూడా తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. నేను తీసుకున్న బుక్కి ఇంకా బయట దొరికే బుక్ అయితే చాలా డిఫరెంట్ ఉంది. ఇదైతే చాలా సన్నం వచ్చింది. ఇంకా బయట దొరికే నేను చాలా వీడియోస్లో చూసిన బుక్ కూడా చాలా లావు ఉండే. బట్ నాకెందుకు ఫస్ట్ ఇది చదివిన తర్వాత దానికి వెళ్దాం, ఫస్ట్ ఇందులో ఉన్నది తెలుసుకున్న తర్వాత అది తెలుసుకోవచ్చు. ఎక్కడ చూసినా ఒకటే శ్లోకాలు, ఇంకా ఒకటే సారాంశం. 2026లో ఫస్ట్ నేను అనుకున్నది ఏదైనా సరే, నేను తీసుకున్నది ఏదైనా ఉందంటే భగవద్గీత. ఇంకా కమింగ్ టు దీనివల్ల నాకేం చేంజెస్ వచ్చాయి నా లైఫ్లో ప్రజెంట్ ఇప్పుడు అంటే, నేను చదివి ఆల్మోస్ట్ తీసుకొని కూడా ఆల్మోస్ట్ 10-15 డేస్ 18 డేస్ అలా అవుతుంది. ఇప్పటికీ నేను చూసుకున్న చేంజెస్ ఏదైనా ఉందంటే, రెగ్యులర్గా చదువుతాను, రోజుకొకటే శ్లోకం చదువుతాను అనమాట. రోజుకొక శ్లోకం చదువుతాను, ఇంకా కింద సారాంశం ఉంటుంది, సారాంశం కూడా చదువుతాను.
ఇంకా మనకు అంత డీప్గా తెలుగు అంత అర్థం అవ్వదు కాబట్టి సో నేనైతే చాట్‌జీపీటీ యూజ్ చేస్తున్నాను. ఆ శ్లోకంని ఫోటో తీసి చాట్‌జీపీటీకి అయితే ఇస్తాను. నాకు ఓరల్‌గా కొంచెం దీని గురించి క్లియర్‌గా సారాంశం ఇవ్వు అని ఆర్ ఇంగ్లీష్‌లో ఏదైనా తెలుగులో అడిగినా అది మనకు సారాంశం అయితే ఇస్తుంది. అది చదువుతానన్నమాట. ప్రతి ఒక్క శ్లోకంలో మన డైలీ లైఫ్‌కి రిలేటెడ్ ఒక మంచి థింగ్ అనేది ఉంటుంది. అది మన లైఫ్‌ని కూడా చాలా చేంజ్ చేస్తుంది. అలా చూసాను కూడా. రియల్‌గా నాకు జరిగిన ఇన్సిడెంట్ ఏదైనా ఉందంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 11 మంత్స్ అలా అవుతుంది. కొంచెం కొంచెంగా హోప్ పోతుందనమాట. చేయడం అవసరమా ఇది అని ఒక ఫీల్ వస్తుంది. ఇంత కష్టపడుతున్నా ఇంకా రావట్లేదు ఏంటి, రావట్లేదు ఏంటి, ఇంకా నేను అనుకున్నది అవుతుందా లేదా అని కొంచెం భయం ఉండింది. బట్ ఎగ్జాక్ట్లీ అదే రోజు ఇంకప్పటికీ నేను భగవద్గీత చదవడం అయితే స్టార్ట్ చేశాను. రోజుకు ఒక్క శ్లోకం అర్థం చేసుకోవడమే చాలా కష్టం అవుతుంది. రోజుకు ఒక్క శ్లోకమైనా చదవాలని పెట్టుకున్నాను అనమాట. సో ఎగ్జాక్ట్లీ అదే రోజు నేను చదివాను. అంటే ఒక శ్లోకం చదివిన అందులో ఏముండే అంటే జస్ట్ చేయాలి, అదే సక్సెస్ రావాలని చేయాలి. బట్ అంటే దాని నుంచి ఇంకేదో వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి మాత్రం చేయొద్దు. మన కష్టాన్ని నమ్ముకుంటే ఏదో ఒక రోజు మనకు సక్సెస్ అనేది వస్తుంది అని చెప్పేసి సంథింగ్ దాని రిలేటెడే చదివినాం. సో రియలైజ్ అయినా అనమాట. అంటే హార్డ్ వర్క్ చేయాలి, మనకు ఎప్పుడు రావాలని రాసి పెట్టుంటే ఇంక అప్పుడే వస్తుందని చెప్పేసి డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది. సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్ డే. ఇంకొక విషయం ఏంటిదంటే యోగా. కమింగ్ టు ది యోగా, నేను ఈ ఇయరే స్టార్ట్ చేశాను అనమాట. ఈ మంత్ నుంచి స్టార్ట్ చేసిన యోగా. డైలీ మార్నింగ్ 30 మినిట్స్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ నేను లాస్ట్ ఇయర్ ఎక్సర్సైజెస్ కానీ ఇంకా యోగా ఇట్లాంటివన్నీ స్టార్ట్ చేసిన. ఆల్మోస్ట్ తిప్పి కొడితే 10 డేస్ అలా చేసేదాన్ని. ఫస్ట్ 1 డే, ఇంకా 1 వీక్ 2 వీక్స్ అంతే. ఇంకా దాని తర్వాత వదిలేసేదాన్ని. అందులో అయితే ఎక్సర్సైజ్ అదంతా కూడా యోగా అంతా కూడా నేను విజన్ బోర్డులో అయితే పెట్టుకోలేదు. దాని గురించి కూడా అంత మేనిఫెస్ట్ అయితే ఏం చేయలేదు. భగవద్గీత చదివిన తర్వాత కూడా నేర్చుకున్నది ఏంటిదంటే ఏదైనా సరే కన్సిస్టెంట్గా చేయాలి. అంటే కన్సిస్టెంట్గా చేసి సక్సెస్ అంతే బాగుంటుంది. మనం నేర్చుకున్న చిన్నవైనా సరే కన్సిస్టెన్సీ కానీ, ఇంపార్టెన్స్ కానీ, ఇంకా హార్డ్ వర్కింగ్ కానీ అవే మనకు సక్సెస్కి ఇంకా దగ్గర చేస్తుంది. ఇంకా మనకు ఒక మంచి వే చూపిస్తుంది ఎలా సక్సెస్ అవ్వాలని చెప్పేసి. సో కన్సిస్టెన్సీ అనేది కూడా నేను ఇందులోనే నేర్చుకున్నాను. విజన్ బోర్డ్లో పెట్టుకుందాం అనుకున్నాను నేను కన్సిస్టెన్సీ, బట్ ఎందుకో పెట్టుకోలేదు. ఇంకా భగవద్గీత బుక్ చదివిన తర్వాత కూడా ఇట్లాంటి చిన్న చిన్న చేంజెస్ అయితే చేసుకున్నాను. ఇంకొకటి ఏంటిదంటే ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ నేను చిన్న బుక్ తీసుకున్నాను అనమాట. నేను లాస్ట్ ఇయరే యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి వీడియో షూట్ చేసేది ఇట్లా నాకు కొన్నిసార్లు అంతా కన్ఫ్యూజ్ అయిపోయాను. ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి కొన్ని ప్లాన్ చేసుకున్నా కూడా చేయకపోతుండే. సో ఆ చిన్న బుక్ తీసుకున్నాను. అంటే రోజు ఏం చేయాలనేది రాసుకోవాలని చెప్పేసి ఆ బుక్ తీసుకున్నాను. స్టిల్ ఆ బుక్ ఇప్పుడు నా దగ్గరే ఉంది. ఇంతే ఉంటుంది. రోజు ప్లాన్స్ రాసుకుందాము, జస్ట్ ఒక చిన్న లైన్ అలా రాసుకుందాము, సేమ్ యాస్టిస్ అలా ఫాలో అవుదామని చెప్పేసి ఆ బుక్ తీసుకున్నాను. డీమార్ట్లోనే జస్ట్ 50 రూపీస్కే తీసుకున్నాను. చిన్న బుక్కే కావాలని ఒక 2 డేస్ ఏమో రాశాను. మళ్ళీ ఇంకా దాన్ని అట్లనే వదిలేసిన. సేమ్ అలానే ఉన్నాయి, పేజెస్ అన్నీ కూడా ఖాళీ. ఎప్పుడైతే జనవరి స్టార్ట్ అయిందో భగవద్గీత బుక్ తీసుకున్నానో చదివిన 2-3 డేస్కి ఏమైందేమో నాకే తెలియదు. రోజు ప్లాన్స్ రాసుకుంటాను. ఇప్పటికీ కూడా నేను చూపిస్తాను. ప్రతిరోజు ఏమేం చేయాలి, ఏ టైంకి చేయాలని చెప్పేసి ప్రతిదీ రాసుకుంటున్నాను. రాసుకోవడం అనేది కూడా నాకు అలవాటు అయింది. కన్సిస్టెంట్గా ఒక 1 డే ఏమో రాసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే రాసానో లేదో అన్న క్లారిటీ కూడా నాకు అప్పుడు లేకుండే. బట్ అది 1-2 డేస్ అది కాస్త నాకు అలవాటు అయ్యి ఇంకా రోజు రాసుకుంటున్నాను. అది రాసుకోకపోతే నిద్ర పట్టట్లేదు. ఇంకా రోజు నైట్ పడుకునే ముందు కూడా భగవద్గీత బుక్ చదివే పడుకుంటున్నాను. దగ్గర కూడా బుక్ అనేది పెట్టుకోవాలి, అప్పుడైతే మంచిగా నిద్ర వస్తుందంట అనేది విన్నాను. సో నేను కూడా ట్రై చేస్తున్నా. ఎంతవరకు వర్క్ అవుతుందో నాకైతే తెలీదు. నేనైతే పెట్టుకుంటున్నాం. ఇంకా సంక్రాంతికి ఊరికి వెళ్ళినప్పుడు ఒక 2-3 డేస్ ఏమో స్కిప్ చేసిన బుక్ చదవడం. అంటే మళ్ళీ మళ్ళీ రిటర్న్ అంతా చదవడం అయితే స్టార్ట్ చేశాను. నాకు ఏది అర్థం అవ్వకపోయినా సరే చాట్‌జీపీటీలో కొడతాను, చిన్నగా సారాంశం ఇవ్వమని అడిగితే అది చాలా క్లియర్గా ఒక 4-5 లైన్స్లో ఇచ్చేస్తుంది. ఎందుకంటే ఈ తెలుగు అనేది చాలా డీప్గా ఉంటుంది, మనకంత అర్థం అవ్వదు. నార్మల్ తెలుగు భాష అంటే మాట్లాడవచ్చు, అర్థం చేసుకోవచ్చు. బట్ వర్డ్స్ అన్నీ కూడా నానార్థాలు, ప్రతిపదార్థాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, కొన్ని మనకు అర్థం అవ్వదు. సాంస్క్రిట్ అట్లాంటి వర్డ్స్ ఉంటాయి, మనకు అర్థం అవ్వదు. ప్రతి ఒక్కరికి అలా ఉంటుంది, ఓన్లీ నాకు ఒక్కదానికనే కాదు, చాలామంది ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. బట్ భగవద్గీత బుక్ చదవడం అనేది ఒక మంచి హ్యాబిట్. డెఫినెట్గా చిన్న చిన్న చేంజెస్ అనేది మీ లైఫ్లో జరుగుతూ ఉంటుంది. ఇప్పటికైతే నా లైఫ్లో చాలా చేంజెస్ జరిగాయి కాబట్టి నేను అంత పర్టికులర్గా మీకైతే చెప్తున్నాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ట్రై టు బై ఇట్.
నేనైతే అందరికీ తీసుకోండి అనే చెప్తాను. 1 డేకి ఒక్క శ్లోకం చదివినా చాలు. మనము ఎంత చదువుతున్నాము, ఎన్ని పేజెస్ చదువుతున్నాము, ఎన్ని శ్లోకాలు చదువుతున్నాము అనేది ఇంపార్టెంట్ అస్సలు కాదు. మనం చదివిన దాంట్లో ఎంత అర్థం చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్, విచ్ రియల్లీ హెల్ప్స్ ఇన్ అవర్ లైఫ్. అంటే దాని నుంచి మనం ఏదైనా నేర్చుకుంటే అది మన డైలీ లైఫ్లో మనం దాన్ని పాటించడానికి ట్రై చేస్తాం. ఇంకా మన లైఫ్ అనేది ఇంకా బాగా టర్న్అవుట్ అవుతుంది. సో ఎక్కువ చదవడం ఇంపార్టెంట్ కాదు, చదివింది ఎంత అర్థం చేసుకున్నాము, ఎగ్జాక్ట్లీ ఎంత అర్థం చేసుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. దాని మీద ఫోకస్ చేయండి. ఇంకా నేను తీసుకున్న బుక్ అయితే చూపిస్తాను ఓపెన్ చేసి, ఎలా ఉంటుందా అని చెప్పేసి, శ్లోకాలు ఎలా ఉంటాయని చెప్పేసి అంతా చూపిస్తాను. బుక్ అయితే ఇలా ఉంటుంది. మనకు ఎగ్జాక్ట్లీ ఆ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత కూడా మనకి బుక్ అయితే ఉంటుంది. సేమ్ ఇట్లాంటి బుక్స్ వేరే బుక్స్ అయితే అన్నీ ఉన్నాయి. మనకు ఎగ్జాక్ట్లీ అక్కడ భగవద్గీత అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. సో క్లియర్గా ఉంటుంది. స్టార్టింగ్లో అయితే ఇలా ఉంటుంది. ఇంకా అంటే ఎవరు రచించారు అంటే వాళ్ళ గురించి అంతా ఉంటుంది. అసలు భగవద్గీత ఎందుకు ఉండింది, దేనికోసం జరిగింది, ఏంటిదని చెప్పేసి ఒక క్లియర్గా చిన్న సారాంశం లాగా ఒక పేజ్లో అయితే ఇస్తారు. సో ఒక బుక్లో ఇలానే ఉంటుంది. అంటే క్లియర్గా అసలు దేనికోసం చదువుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ కదా. దేనికి అసలు భగవద్గీత బుక్ ఉంది అని అర్థం చేసుకోవడం, తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. అదైతే ఫస్ట్ పేజ్లో ఇచ్చారు. ఇంకా వాళ్ళ ట్రస్ట్కి సంబంధించిన వాళ్ళ ఫొటోస్ ఇంకా ఫస్ట్ పేజ్లో అయితే ఇచ్చారు. దాని తర్వాత ఇట్లాంటి కొన్ని శ్లోకాలు ఉంటాయి కదా, కొన్ని స్టోరీస్ లాగా ధర్మం గురించి అట్లయితే ఒక 2-3 పేజెస్ ఉండింది. ఇంకా గీత అంటే ఏంటిదని చెప్పేసి అది కూడా ఒక 2-3 పేజెస్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే మనకు భగవద్గీత అనేది స్టార్ట్ అవుతుంది. యథార్థ గీత ప్రథమ అధ్యాయం అని ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మనకు శ్లోకాలు స్టార్ట్ అవుతాయి. ఇలా అయితే ఫస్ట్ శ్లోకం అయితే ఇస్తారు. దాని కింద మనకి ఇక్కడ సారాంశం అయితే ఉంటుంది. కొన్నిట్లకి ఎక్కువ ఉండొచ్చు, కొన్నిట్లకు తక్కువ ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలని ఏం లేదు. అర్థం అవ్వకపోతే యూ కెన్ యూస్ ChatGPT. ఇలా అయితే ఉంటుంది. ఇక్కడంతా సారాంశం ఇచ్చారు. ఇంకా ఇక్కడ మళ్ళీ ఇంకొక శ్లోకం అయితే స్టార్ట్ అవుతుంది. ఇలా డైలీ ఒక్కటి చదివినా చాలు. అట్లీస్ట్ సగమైన చదవడానికి ట్రై చేయండి. అందులో ఉన్న సారాంశం ఏంటిది అనేది అర్థం చేసుకోండి. ఇది రియల్గా చాలా హెల్ప్ అవుతుంది. నాకు ఇప్పటికీ చిన్న రిగ్రెట్ ఉండింది, నాకు ముందే తెలుసుంటే బాగుండేది. ఆల్మోస్ట్ నేనంతా చదివేసేదాన్నేమో, ఇంకొక బుక్ అయినా చదవడానికి ట్రై చేసేదాన్నేమో అని ఒక చిన్న రిగ్రెట్ అయితే ఉండింది. బట్ ఇప్పుడు మీరు అనుకుంటే భగవద్గీత సీరియల్స్ ఇట్లాంటివి చాలా వచ్చాయి, చూస్తే అయిపోతుంది. ఎందుకు చదవడం అనుకుంటే ఎప్పుడు స్క్రీన్కే కాదు ఇంపార్టెన్స్ ఇవ్వడం. అప్పుడప్పుడు ఇట్లాంటి బుక్స్ కూడా చదువుతుండండి, అంతే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. వన్ మోర్ థింగ్ ఏంటిదంటే బుక్స్ చదవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడున్న జనరేషన్ అయితే అదంతా మర్చిపోయింది. సో స్క్రీన్ని కొంచెం అవాయిడ్ చేసి ఇట్లాంటి బుక్స్ చదవడానికి కూడా ట్రై చేస్తూ ఉండండి. గీత బుక్ అయితే ఇలా తీసుకున్నాను, అంత క్లియర్గా అయితే నేను చెప్పానని అనుకుంటున్నాను. సో అట్లీస్ట్ ఈ వీడియో చూసి ఒక 10 మెంబర్స్ ఇన్ఫ్లుయెన్స్ అయి తీసుకున్నా సరే బాగుంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకైతే కమెంట్ చేసేయండి. ఇంకా ఇట్లాంటి వీడియోస్ అయితే చేయడానికి నేను ఇంకా ట్రై చేస్తాను. ఇంకా మీకు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. నాకైతే చాలా హ్యాపీగా ఉండింది తీసుకున్న తర్వాత. సో ప్రతి ఒక్కరు చదవాలి కాబట్టి నేను మరీ చెప్తున్నాను. సో ట్రై టు బై ఇట్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఇంకొక వ్లాగ్ తోటి అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అంటే దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. బై గైస్.